సో కర్ణం గారు నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు చాలా విషయాలు మీతో మాట్లాడి మేము క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే నా ఒక్కడికే కాదు, మన ఆడియన్స్ అందరికీ కూడా చాలా రకాల క్వశ్చన్స్. సో వాటిలో నుంచి కొన్ని టాపిక్స్ తీసుకున్నాం ఈ రోజు. సో అట్లాంటి దాంట్లో ప్రజెంట్ మన మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఇందాక పాట పాడుతున్నారు, సారీ బ్రేక్ చేసినాను. సో ప్రజెంట్ మన రూలింగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో చర్చనీయాంశమైనటువంటి ఒక అంశం. చెప్పండి. సేమ్ రూలింగ్ పార్టీలో ఉండి పేరు మన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఉంటూ ఒక మహిళని ఫోన్ కాల్లో తరచుగా మాట్లాడుతూ కొంత సన్నిహితంగా ఉన్న తర్వాత పదే రావాలి, వస్తే కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని పిలిపించి వచ్చిన తర్వాత ఆమెని అత్యాచారం అంటే బలవంతంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మానభంగం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మహిళ కూడా డైరెక్ట్ గా కూడా చెప్పారు. సో దాని గురించి మీ విలువైన విజ్ఞానాన్ని మాతో. తప్పకుండా అండి. ఇక్కడ రూలింగ్ పార్టీయా లేదా అపోజిషన్ పార్టీనా ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే, ఒక వివాహిత మహిళను ఒక వ్యక్తి బాధ్యతాయుతమైన పదవి నిర్వహిస్తున్నటువంటి రాజకీయాల్లో, క్రియాశీలక రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తి ఒక వివాహిత మహిళని పరిచయస్తురాలు, ఆ పార్టీలో ఆయన్ని గెలిపించడం కోసము చాలా కృషి చేసిన వాళ్ళల్లో షీఈ్ వన్ ఆఫ్ ది ఉమెన్. అటువంటి వ్యక్తిని ఆయన పదే ఫోన్లో వేధిస్తూ అర్జెంటుగా మాట్లాడాలి, ఉన్నబలంగా వస్తావా రావా అని భయంకరంగా వేధిస్తూ ఉంటే తప్పనిసరి అయ్యి ఆయన ఏం మాట్లాడతాడో ఏమిటో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత అమ్మాయి చెప్పడం ఏమిటి, ఏదో హోటల్కి పిలిచారు, అక్కడ హోటల్ రూమ్లోకి వెళ్ళగానే ఆయన వెంటనే తలుపులు వేసి మానభంగం చేశాడు నన్ను అని ఆవిడ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలో నిజము ఎంత ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఏ స్త్రీ కూడా డబ్బులకు ఆశపడో, పదవులకు ఆశపడో, లేదా మరి దేనికో ప్రలోభాలకి లొంగో తనను ఒక వ్యక్తి మానభంగం చేశాడు అని నిర్లజ్జగా 10 మందిలోకి వచ్చి చెప్పుకోదు బేసిక్గా. సరే, ఆవిడ అలా చెప్పడానికి ఆవిడకి సిగ్గు మానాలు లేవు కాబట్టి ఆవిడ భర్త ఇద్దరు కొల్యూడయ్యి వేరే వాళ్ళ అండదండలతోటి అట్లాగా ఇతన్ని బ్లేమ్ చేశారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నా అభిప్రాయం ఏమిటి అంటే, అది ఈ ఆదిమూలం గారి విషయంలో మాత్రము నిజము కాదు. ఎందుకు నిజము కాదు అని స్పష్టంగా మాట్లాడవలసి వస్తుందంటే, ఆవిడ చాలా పకడ్బందీగా ఆవిడ జరిగినటువంటి అఘాయిత్యం ఒకసారి కాదు, అప్పటికే ఒక 2-3 సార్లు ఆ విధంగా అతను అసభ్యంగా ప్రవర్తించాడు. అయినప్పటికీ అతను పిలిస్తే వెళ్ళడానికి సంకోచిస్తూ చివరికి భర్తకి చెప్పిందట, ఇలా జరిగింది సంగతి అని. కుటుంబం ఉన్నా విచ్ఛిన్నం అయిపోయినా అతనికి తెలియడం ఇంపార్టెంట్, ఎందుకంటే కట్టుకున్న భర్త కాబట్టి. ఆయన ఆదుకుంటాడో లేకపోతే వదిలేస్తాడో, లెట్ హిమ్ నో వాట్ హ్యాపెండ్ అనేది ఆవిడ భర్తకి చెప్పిందట. చెప్తే అతను సరే ఎంతటి ద్రోహానికి తలపడ్డాడు కాబట్టి తన వయసుని, పదవిని అన్నిటినీ మర్చిపోయి అందులో అదే పార్టీకి సంబంధించి సేవ చేశామన్న కృతజ్ఞతను కూడా విడిచిపెట్టి ఆయన ఈ విధంగా ప్రవర్తించటం చాలా బాధాకరం. అందుకు ప్రతీకారంగా మనము
ఏం చేయాలో నేను చెప్తాను, ఆ విధంగా చెయ్యి, అతను పిలిస్తే వెళ్ళు అని చెప్పి ఒక పెన్ కెమెరా ఇచ్చి పంపించి, ఈసారి అతని ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ అదంతా రికార్డు చేసి తీసుకురా, ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళము, నిరుపేద వర్గానికి చెందిన వాళ్ళము, మనకి ఏ విధమైన పొలిటికల్ అండదండ లేదు, ఎవరి సహాయ సహకారాలు కూడా లభించవు, అంచేత వాస్తవాలు మనం మాట్లాడినా ఎవరు నమ్మరు, కాబట్టి వాస్తవాన్ని చిత్రీకరించి చూపిస్తే అప్పుడు కనీసము రక్షణ శాఖ వాళ్ళు అంటే పోలీసు వారైనా మనకి న్యాయం చేస్తారు, చట్టం న్యాయము ఉన్నాయి మనకు, అవి మన కోసమే అని ధైర్యం చెప్పి భార్యని పంపించాడట. అప్పుడు ఆవిడ అతను పిలవగానే పట్టపగలు మధ్యాహ్నం 1 గంటకు పిలిచాట. ఆ రోజు వెళ్ళిందిట. వెళ్ళగానే అతను మళ్ళీ ఇదే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ పెన్ కెమెరాలో అదంతా చిత్రీకరించి బయటకు వచ్చి, ఆ తర్వాత ఆ ఊర్లో ప్రెస్ లేదా, ఆ ఊర్లో పోలీసులు లేరా, ఆ ఊర్లో వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేరా, హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పోలీసుల్ని అలాగే అక్కడ పోలీసుల్ని అందరినీ కూడా ఈ అంశం గురించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. చాలా ఓపెన్ గా చెప్పారు. ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెంటనే అక్కడ సీఎం గారు అతనికి ఆయన నోటీస్కి వెళ్ళగానే అతన్ని సస్పెండ్ చేయడము, అయ్యా నీవు నిజాయితీ పరుడు అయితే నిరూపించుకో అని చెప్పి చెప్పడము జరిగింది. ఇప్పుడు ఆది మూలము ఈ దుష్ట అశ్లీల కార్యక్రమము మొత్తానికి కూడా మూలకారకుడు ఆయనే. ఆ విషయము అతని అంతరాత్మకి తెలుసు. ప్రపంచానికి అతను ఒక మంచి వ్యక్తి, సౌశీల్యుడు, వయసు అయిపోయిన వాడు, 7 పదులు వయసు అయిన వాడు, అంచేత ఇటువంటి అశ్లీల కార్యక్రమాలకి తెగబడడు అనే గుడ్ విల్ అతను సంపాదించుకున్నాడు సమాజంలోనూ కుటుంబంలో కూడా. కానీ ఏదో సామెత ఉందండి, వెనకటికి మొతక సామెత, సమయం సందర్భం అన్నీ కలిసి వస్తే అప్పుడు నేనేంటో చూపిస్తా అన్నట్టు వెనకటికి ఎవడో. అలాగా ఈయనకి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఒక పదవి ఒకటి దొరికింది, అధికార మదము, అలాగే నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక ధీమా. ఇవన్నీ ఎప్పుడైతే ఏర్పడ్డాయో అతనిలో ఈ లోపల నిద్రాణమై ఉన్నటువంటి నీచ కోరిక పైకి వచ్చింది. వచ్చి ఈ అమ్మాయి పేదమ్మాయి కదా, ఎవరికి చెప్పుకోదులే అని అనుకుని ఉంటాడు, చెప్పినా ఎవరు పట్టించుకోరు అని భావించి ఉంటాడేమో. మొత్తానికి అమ్మాయి మీద అతను ఒకసారి కాదు 2-3 సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని అమ్మాయి స్పష్టంగా చెప్తోంది. అందుకని ప్రభుత్వంలో అనేక సంబంధిత శాఖల వాళ్ళు ఉన్నారు, రక్షణ శాఖ, ముఖ్యంగా పోలీసు వారు ఉన్నారు, అలాగే న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళు తగినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి నిజ నిర్ధారణ అయిన తర్వాత దోషి ఎవరు అనేది తేలుస్తారు. అంతవరకు మధ్యలో కొంతమంది ఈవిడ తరఫున నెగటివ్గా మాట్లాడటము, కొంతమంది ఆయనకి ఫేవరబుల్గా మాట్లాడటము, ఎవరికి ఆదిమూలం గారికి, ఇటువంటివి జరుగుతున్నాయని ఛానల్స్లో వింటున్నాం మనం. అయితే మీరు ఇటువంటి కార్యక్రమాలన్నీ కొంచెం తగ్గించుకోండి. సంబంధిత శాఖల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారు. వెరీ సూన్ ఎవరు ఈ కార్యక్రమానికి ఆది పురుషుడు, ఆది మూలమా లేకపోతే ఆ అవతల మహిళ అనేది తేలుస్తారు. అసలు ఇటువంటి దుశ్చర్య జరిగింది అనేది అయితే క్లియర్ గా వీడియోలు చూపిస్తున్నారు కదా, ఆ వీడియోలో అయితే కనిపిస్తోంది అందరికి.
అదేమి మార్ఫింగ్ అని అంటున్నారు కానీ మార్ఫింగ్ లాగా లేదండి. ఉమ్, అది చాలా ముందు 1-2 రోజులు క్లియర్ గానే చూపించారు చాలా ఛానల్స్ లో. ఉమ్, అంచేత అది మార్ఫింగా లేకపోతే ఒరిజినల్ మూవీనా అనేది కూడా ఉమ్, సిఐడి విభాగం వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు. ఉమ్, ఈ లోపల అవసరపడిపోయి తొందరపడి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం, దూషించుకోవడం, ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి పొలిటికల్ గా వేషాలు వేయడము, ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఉమ్, ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీలో అయినా సరే, రాజకీయ పార్టీలో ఒక వ్యక్తిని సభ్యత్వము ఇచ్చి అతనికి ఒక పదవి ఇచ్చేంత పరిస్థితి కనుక ఉంది అని అనిపిస్తే అధిష్టాన వర్గం వాళ్ళు ఆ వ్యక్తి యొక్క కాండక్ట్ ఎటువంటిది అనేది 1-2 సార్లు బాగా పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకి రాజకీయాల్లో ప్రవేశాన్ని కల్పించాలి, వాళ్ళ పార్టీలో ముఖ్యంగా. లేకపోతే బంగారం లాంటి పార్టీకి మాయన మచ్చలాగా ఇప్పుడు రేపు అతను దోషి అని తేలింది అనుకోండి, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు అవతల వాళ్ళు కాచు కూర్చున్నారు, ఎవరు ఆపోజిట్ గా ఉన్నవాళ్ళు. అవును, ఈ వీళ్ళని ఎక్కడ పట్టుకుందామా, వీళ్ళ నేరాలు ఎక్కడ ఎంచుదామా అని. అవును, కారణం ఏమిటి? ఈ ఓడిపోయిన పార్టీలో 90% అందరూ రసికరాజులే. రసికరాజ తగువారము కావా. ఈ పాట గుర్తొస్తుంది నాకు. అందరూ కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు 1 by 1. ఆయన ఎవరో మాధవుడు అయిపోయిన తర్వాత శ్రీనివాసు, అంబటి రాంబాబు, ఇలాగా వరుస పెట్టి ఇప్పుడు ఆది మూలము. అందుకే ఆదియు అంతము ఆయన తెలుస్తుంది, తొందరపడకండి, కొంచెం ఓర్పుగా వేచి చూడండి. ఏ స్త్రీ కూడా అండి అంత తొందరపడి వేటికో ప్రలోభపడి తనని తాను నిందలు మోపుకోవడానికి సిద్ధపడదండి. అందులో వివాహిత స్త్రీ, పెళ్ళయి భర్త పిల్లలు ఉన్నారు, దాని కుటుంబం చెడిపోదా? దాని జీవితం సర్వనాశనం అయిపోదా? అయినా తెగించి ఎందుకు ముందుకు వచ్చింది? దేశాన్ని పరిపాలించేటువంటి మంత్రులు, సామంత్రులు ఎవరైతే ఉన్నారో, రక్షణ కల్పించవలసినటువంటి వాళ్ళు, ప్రజల్ని ఆదరణతో చూడవలసినటువంటి వాళ్ళు, వాళ్ళే ఇలాగా జీవితాల్ని చిందరవందర చేస్తూ ఉంటే అది ఎంత అన్యాయము, ఎంత ఘోరము. అటువంటివి రిపీటెడ్ గా జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలి అని ధైర్యంగా బయటకు వచ్చింది. మనం ఇలా పాజిటివ్ గా తీసుకుందాం, నెగిటివ్ గా ఒక నిర్ణయానికి వచ్చేయద్దు. వేచి చూద్దాం. మన చట్టాలు, న్యాయాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలైన నేరస్తుడు ఆది మూలమా లేదా ఆ మహిళ గారా అనేది తేలుస్తారు. అందాక మనం వేచి చూడాల్సిందే. జై గురుదేవ.